నమస్తే N2 న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ను అవమానపరిచిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని, తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు ఆమంచి కృష్ణమోహన్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు ప్రజాసంఘ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పేరాలోని స్థానిక గోలి సదాశివారు కళ్యాణ మండపంలో డీఎస్పీపై ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజా సంఘాల నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో దళితులు సుమారు 40,000 మంది ఓటర్లు పైగా ఉన్నారని, దళితుల పట్ల ఆమంచి ఆది నుంచి చిన్నచూపు చూస్తూ వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వారి అన్న తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు ఆమంచి కృష్ణమోహన్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ బొనికెల జసన్ బాబు మరియు పలు దళిత సంఘాల కలిసి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ చేస్తాం. సపోజ్ వాడు ఏమన్నా అటు చేస్తే డిఎస్పీకి ఈ చెట్టుకే కట్టేసాం అనుకో, సూర్యన్ లాగా. బేతపూడి ప్రసాద్ ఈజ్ నాట్ డిఎస్పీ, ఇది సింపుల్ బేతపూడి ప్రసాద్ ఫాలోవర్ ఆఫ్ కర్ణం బలరాం. అప్పుడు కర్ణం బలరాం ఫాలోవర్ గారు రూఢీగా చేస్తే ఏం చేస్తాము, పోలీసు స్టేషన్కి అప్పు చెబుతాం. అయితే ఇటీవల కాలంలో ఈ నెల 13న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. దీంట్లో నేరాలు ఘోరాలు వ్యవస్థాపకుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఒక మానవుడిగా, ఒక మనిషిలాగా ఆయన ఇటీవల వాళ్ళ వర్గీయులు కటారిపాలెంలో డబ్బులు పంచుతూ దొరికారు 23 లక్షల రూపాయలు. 23 లక్షలు ఎవరు అంటే ఏం చెప్పారు మీరు? బాలాది వాళ్ళ దగ్గర పొలం, మా పొలం వాళ్ళకి కొన్నాం ఉంటే రసీదు చూపించండి, మీ డబ్బులు తెచ్చుకోండి. మీ డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకున్నాయి? అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఎందుకున్నాయి? పోలీసులు సీజ్ చేశారు, వాళ్ళ దగ్గర ఎందుకున్నాయి? అవి నిజాయితీ డబ్బులు కదా, పొలం అమ్మారు కదా, రైతులు కదా, మరి తేవాలి కదా. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంది కదా, నువ్వు పోలీసు వాళ్ళు కొడతావు కదా, అధికారులు కొడతావు కదా, మేనేజ్ చేసావు కదా, జడ్జిని కూడా తిట్టావు కదా. చీరాల్లో 1, 2, 3 ఎన్ని చెప్పాలి నీ గురించి? దళితులను ఊచకోత పోసావు, దళితులు ఇల్లు పడేసావు, దళిత గిరిజనులు కరెంట్లు పెట్టావు. చీరాల్లో నువ్వు చేయని పని ఉంది. నీకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు నువ్వు నేరగాడు మాయగాడు అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది. ప్లస్ నీవు 5 కోట్ల రూపాయలు ఇసుక డబ్బులు కట్టాలని చెప్పి ఇచ్చింది. మళ్ళీ నువ్వు 4 కోట్ల చిల్లర కరెంటు బిల్లు కట్టాలని ఇచ్చింది. నీకు కొంప లేదు. నువ్వు గ్రామ కంటకంలో ఇల్లు వేసుకొని ఉన్నావు. నీకన్నా పొలాలు మొత్తం నీ కాదు కదా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అక్కడకుండా పేదవాళ్ళు కదా. అవన్నీ నీ కాడ పెట్టుకొని అప్పుడు వీరేంద్రనాథ్ అంటే ఒక తహసీల్దార్ బీసీ అతను మరి నీకు అవన్నీ మార్చి ఇవ్వలేదని కదా, ఆయన మానసికంగా చంపింది. నువ్వు ఎంతమంది చంపలేదు? నువ్వు ఈ రోజున ఒక నీతి నిజేత గల డిఎస్పీ, ఆయన సర్వీసులు నువ్వెంత బచ్చాగాడివి నాకు తెలిసి. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, ఆయన 30 సంవత్సరాల సర్వీసులు ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కొట్టి తిట్టి లోపలేస్తాడు. నువ్వు తప్పుడు పని చేసినప్పుడు నిన్ను కొట్టి చొక్కా ఎక్కువ తీసి బట్ట తీసి లోపలేస్తాడు ఆయన. ఆ సంగతి తెలుసా? ఏమనుకుంటావు నువ్వు అసలు? నువ్వు బేతపూడి ప్రసాద్ గారు అంటే ఏమనుకుంటున్నావు? ఆయన ఒక డిఎస్పీ సబ్ డివిజన్. నువ్వు ఒకరు చీరాల కాన్స్టిట్యూషన్కే నువ్వు ఒక మొన్న పోటీ చేసింది. ఆయన 3-4 కాన్స్టిట్యూషన్ ఆయన కింద ఉంటాయి. ఆయన తలుచుకుంటే నేను బట్ట పిలిచి లోపలేస్తాడు అనుకుంటావు. నువ్వేమన్నా తమాషా ఉందా? చెట్టు కట్టేస్తావా? ఆ చెట్టు కట్టరా? దమ్మున్నవాడైతే నువ్వు దమ్మున్నాడు కదా, నువ్వు జడ్జిలో తిప్పినాడు కదా నువ్వు. మర్రా కట్టేరా, రా చూస్తారా. సిగ్గు చెరువు లేకుండా ఇంకా నువ్వు డబ్బులు మస్తు నా హెయిడ్ ఓటు, నాకు ఈ పద్ధతి తెలుగుదేశం పార్టీ ఓటు ఏమన్నాడు. నువ్వు కూడా ఒక మనిషిగా మాట్లాడుతున్నావా? నీకు మానవత్వం ఉన్నదా? కాబట్టి కృష్ణమోహన్ గారు ఇప్పటికైనా సరే నువ్వు తెలుసుకొని మలుసుకో. నీ కాడ ఎవరు లేరు, నీకెవరు సపోర్ట్ లేరు. నువ్వు నేరగాడు మాయగాడు అందరూ తరివేశారు, అన్ని పార్టీ తరివేసింది. మునిగిపోతున్న నావలో కూర్చున్నావు నువ్వు. అదేదో పాట ఉంది, రాలిపోయే పువ్వా రాగాలు ఎందుకని. ఎందుకు ఇంత పిలిచిపాటు నీకు? ఏం చూసుకొని అర్థం కాదు పరిస్థితి. ఎవరో డిఎస్పీ అండి అంటే నువ్వు చేసే నేరాల ఘోరాలు ఖండించిన దానికే అక్రమంగా ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు పంచుతున్నావు కదా, ఆ డబ్బులు పట్టుకున్నందుకు ఆయన చెట్టు నువ్వు కట్టేలు మాటలు కాదు, మేమంటే అట్లా నిన్ను కట్టేస్తాం కూడా, ఏదైనా చేయగలుగుతాం. నువ్వు చేసిందేది? మిత్రులారా,
కృష్ణమోహన్ ఏమంటున్నటువంటి దళిత గిరిజనుల భోజనం ఇదే హెచ్చరిస్తా ఉన్నా. ఆయన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఆయన నేరగాడు, మాయగాడు. ఆయన నియోజకవర్గంలో ఆయన చేయనటువంటి నేరం లేదు, ఆయన పట్టినటువంటి కులం లేదు. మీరు ఇంకా తెలుసుకోవాలా, మలుసుకోవాలా. ఎలక్షన్ అయిపోయినాయి, ఇప్పటికైనా సరే ఒక నేరగాడు ఎమ్మట ఉండకూడదు. మీరు ఒక నేరగాడు ఎమ్మట మీరుంటే ఆ మాట ఆయన అన్న మాట మీరు కూడా అంటలకే. ఒక నేరం జరుగుతున్న మనం ఖండించకపోతే ఆ నేరంలో మనందరూ పాల్గొనట్టుగా. నీవు డబ్బులు పంచి, మందు పంచి, ప్రజల్ని మభ్యపెట్టి, భయం పెట్టి, నా ఓట్లు లేకపోతే నా సంగతి తెలుసు కదా, చంపుదాన కబడదారని చెప్పి నువ్వు బెదిరిస్తా, నువ్వు ఇన్ని చేస్తుంటే నిన్ను లోపల వేయలేదు. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు స్వేచ్ఛగా. నీకు ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగినాయనా? కాబట్టి ఈ విషయం మీద బేతపూడి ప్రసాద్ గారిని అవమానపరిచి చెట్టు కట్టేసి కొడతామన్నారు. దాని క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ గారు దీని మీద స్పందించాలా. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గారు, రాష్ట్ర కమిషనర్ మీనా గారు కానీ, సెంట్రల్ కమిషనర్ కానీ దీని మీద స్పందించకపోతే మాకు ఎన్నికల కోడ్ మాకు లెక్కలేదు. మేము మా దళితులకి, మా గిరిజనులకి, బహుజనులకి అన్యాయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము దేనికైనా సరే విరుచుకుపడతాం. ఈరోజు తప్పు చేసిన తప్పుగా ఖండిస్తున్నాం. మేము ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయి, అయినా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున అదే పరిస్థితి, అదే అరెస్టు కృష్ణమోహన్ తీసుకురావాలా. కృష్ణమోహన్ చీరాల సబ్ డివిజన్ అనేక మంది సీఐని బెదిరించాడు, ఎస్ఐని బెదిరించాడు. మన ఎన్నికల టైంలో పేరాల్లో అరాచకాలు చేశాడు. అంకబాబు అనేటువంటి ఒక కాపుని లోపల కొట్టాడు, రౌడీలు పెట్టి